రికార్డింగ్ అవసరం లేదు. మాక్సిమం అయితే నేను ఎప్పుడు రికార్డ్ చేయలేదు. సో ఓకే, నో ప్రాబ్లం. సో డెమో కన్నా ముందు ఓకే, నేను రికార్డింగ్ చేస్తున్నానులే, మీరు చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు షేర్ చేస్తాను, ఓకే సార్. రెగ్యులర్గా మీకు రికార్డింగ్ షేర్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క వీడియో ఏది ఉన్నా కూడా మీకు రికార్డింగ్ నేనైతే మీకు మెయిల్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్. ఓకే, ఓకే రెగ్యులర్గా ఓకే. రెగ్యులర్గా మీకు క్లాస్ అయిపోగానే విత్ ఇన్ 1 అవర్ 2 అవర్స్లో మీకు మెయిల్లో ఉంటుంది మన రికార్డింగ్ వీడియో. నో ఇష్యూ. ఓకే, రికార్డింగ్ వీడియో ఉంటుంది అండ్ డాక్యుమెంట్స్ ఏవైతే డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఉన్నాయో, డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే మీకు అవసరమో ఆ డాక్యుమెంట్స్ కూడా పంపించడం జరిగింది. నో ఇష్యూ. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏపి అని అంటే మేబీ మీకు ఎస్ఏపి ఐడియా ఉండొచ్చు, మేబీ లేకపోవచ్చు, కానీ చెప్పే బాధ్యత నాది కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏపి ఫుల్ ఫామ్ అంటే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా సరే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మెయిన్ పాయింట్, ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ శాప్ అనకూడదు, ఎస్ఏపి అనాలి, శాప్ అనకూడదు. గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత శాప్ అని అనకూడదు, ఎస్ఏపిని అనాలి. సో ఎస్ఏపి ఫుల్ ఫామ్ ఏంటంటే సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెస్, దాని యొక్క ఫుల్ ఫామ్. ఓకే, దాని యొక్క ఫుల్ ఫామ్ అది ఏంటి, ఎస్ఏపి ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఉంది, దాని యొక్క ఎవాల్యుయేషన్ ఎలా ఉంది, అది ఎలా మాడిఫై అవుతూ వచ్చింది అనేది మనం ఫర్దర్గా నేర్చుకుంటాం. సో మన ఎస్ఏపి అనుకుంటే ఎస్ఏపిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మన ఆటోమోటివ్ సెక్టర్స్, మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్కి వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ వేరే ఉంటాయి, అవి ఐటీ రిలేటెడ్ ఐటీ ఉంటాయి అన్నట్టు. అది డిఫరెంట్ కైండ్ ఆఫ్, టోటల్గా ఏసీపీలో 200కు పైగా మోడల్స్ ఉంటాయి. సో మనం నేర్చుకునేది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఒక ఎస్ఏపి ఇంప్లిమెంట్ చెయ్యాలి అని అంటే మనకు ఒక 9-10 మోడల్స్ అనేది అవసరం ఎస్ఏపిలో. ఫస్ట్ ఎఫ్ఐసిఓ, ఎఫ్ఐ అండ్ సిఓ ఈ రెండు కలిపి ఒక మోడల్. ఈ రెండు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. చాలా మంది ఈ రెండు కలిపి నేర్చేసుకుంటారు. మన పీపీక్యూఎం ఎలా నేర్చుకుంటామో ఎఫ్ఐసిఓ వాళ్ళు ఏం చేస్తారంటే ఎఫ్ఐ అని ఒక మోడల్, సిఓ అనేది ఒక మోడల్, ఇవి రెండు కలిపి ఎఫ్ఐసిఓ అని పిలుస్తారు అన్నట్టు. ఎఫ్ఐ అని అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, సిఓ అంటే కంట్రోల్. ఇవి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్. అలాగే ఎస్డి మోడల్ కూడా ఉంది మనకు. ఎస్డి అని అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎంఎం ఉంది, ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్, పిపి అంటే ప్రొడక్షన్ ప్లానింగ్, క్యూఎం అంటే క్వాలిటీ మేనేజ్మెంట్, పిపి అంటే ప్లాంట్ మెయింటెనెన్స్, డబ్ల్యూఎం అంటే వేరోస్ మేనేజ్మెంట్ అండ్ హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్. సో ఇన్ని మోడల్స్ ఉన్నాయి. మనం ఈ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, పీపీ క్యూఎం ఏరియాలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మనం. ఓకే, ఇవన్నీ నేర్చుకోవాలంటే నాట్ పాసిబుల్, మనం నేర్చుకోలేము. సో మన రిలేటెడ్ మోడల్ ఏంది, పీపీ అండ్ క్యూఎం. సో నేను కంప్లీట్గా పీపీ రిక్వైర్మెంట్ ఎంత ఉందో కంప్లీట్ 101% మీకు ఒక 45 క్లాసెస్, ఏవైతే మనకు 45 క్లాసెస్ అయితే డిసైడ్ చేసామో ప్రోగ్రామ్, మీరు 35-40 క్లాస్ వచ్చే లోపే మీరు జాబ్లో ఉండొచ్చు. దట్ ఈస్ మై గ్యారంటీ. ఎందుకు అనంటే మీకు ఆ ఇనిషియల్గా క్లాసెసే అలా ఉంటాయి. ఏదో నార్మల్గా పైన పైన చెప్పి లాస్ట్కి ఇంత నెత్తి మీద వేయడం కాదు. ఇనిషియల్గానే మీకు కాన్ఫిగరేషన్తో సహా మాస్టర్ డేటా కాన్ఫిగరేషన్స్ ఎవ్రీథింగ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేర్పించుకుంటూ తీసుకెళ్తాను అన్నట్టు. సో నేను ఎలా ముందుకెళ్తున్నానో నాతో పాటు మీరు అలాగే వచ్చేస్తారు. ఒకటే ఒకటి మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ నేను ఏదైతే చెప్తున్నానో టాస్క్, ఆ టాస్క్ మాత్రం మీరు చేశారనుకోండి. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కూడా గుర్తుపెట్టుకోండి. రేపు నాకు కొన్ని రోజుల తర్వాత మీరు నన్ను అడగొచ్చు, 30-40 క్లాసెస్ అయిపోయేలోపు నాకు జాబ్ వస్తుంది, మీకు జాబ్ రావచ్చు అని నేను చెప్పాను కదా, అది గుర్తుపెట్టు. అది ఎప్పుడు వస్తుంది, మీరు ఏదైతే టాస్క్లు మీకు అప్పగిస్తానో ఓన్లీ 15 days మాస్టర్ డేటా అనేది మనకు ఒక డేటా ఉంటుంది, మాస్టర్ డేటా. ఆ మాస్టర్ డేటా వరకు ఒక టాస్క్ ఇస్తాను నేను రెగ్యులర్గా. ఆ టాస్క్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, సో అవన్నీ నేను చెప్తాను. మీకు ఎస్ఏపి లాగిన్ క్రెడెన్షియల్ కూడా ఇస్తాను. మీరు లాగిన్ క్రెడెన్షియల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మీకు ఒక లింక్ పంపిస్తాను. దాని పరంగా మీరు ఏం చేస్తారు అని అంటే అది ఇన్స్టాల్ చేసుకొని, సో నేను ఏదైతే ఎస్ఏపి ప్రాసెస్ అయితే నేను చెప్తున్నానో, నేను చేసిన ప్రాసెస్ నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఈ విధంగా చేయండి అని చెప్పానో, జస్ట్ 15-20 క్లాస్, 20 క్లాస్ కూడా జస్ట్ 15 క్లాస్ ఏదైతే కంప్లీట్ అవుద్దో అప్పటి వరకు నేను చెప్పే టాస్క్ మీరు డెఫినెట్గా చేశారనుకోండి, ఏదైతే చెప్పానో 40 days క్లోజ్ అయిపోయేలోపు మీకు జాబ్లో రావచ్చని, అది డెఫినెట్, అది నా గ్యారంటీ. సో ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర అంటే నా గురించి నేను చెప్పుకోవాలి కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. సో చాలా మంది అనుకుంటారు డెమో అంటే ఏదో సబ్జెక్ట్ అనుకుంటారు, డెమో కాదు. సో మనం ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. నా దగ్గర మొత్తం డిసైడ్ అయిపోయి నేర్చుకుందాం అన్న డిసైడ్ అయిపోయిన వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి నేను ఈ మాటలు చెప్పడం జరుగుతుంది అనమాట. సో నా దగ్గర 40 మెంబర్స్ ఇప్పటి వరకు 40 మెంబర్స్ ట్రైన్ అయ్యారనమాట.
ట్రైన్ అయితే అందరికి జాబ్స్ వచ్చాయండి. ఇంకొక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్‌కి ఇప్పుడు ఆల్రెడీ 39 క్లాస్ నడుస్తుంది. ఆ బ్యాచ్‌లో ఒక 5 మంది ఉంటారు. ఒక 5 మంది ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు జాబ్ ఈ ఈ మంత్ ఎండింగ్ లోపు లేకుండా నెక్స్ట్ మంత్ లోపు జాబ్స్ వచ్చేస్తాయి డెఫినెట్‌లీ అది కూడా. సో, నా దగ్గర ప్రీవియస్‌లో అందరు ట్రైన్ అయిన వాళ్ళకు ఒకటే ఒక అబ్బాయికి జాబ్ రాలేకుండే. ఒక అబ్బాయికి జాబ్ రాలేదు. సో, ఆ అబ్బాయికి ఈరోజు ఆ అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు. ఏమని మెసేజ్ చేశాడు తెలుసా? జస్ట్ నేను చూయిస్తున్నాను. సో, ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ టీసీఎస్. సూపర్ కంగ్రాచ్యులేషన్స్ అని నేను పంపాను. సో, థాంక్ యూ సార్. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. అంటే ఓకే. ఓహ్ మై గాడ్! థాంక్స్. యువర్ హార్డ్ వర్క్ ఈస్ దేర్. నీ హార్డ్ వర్క్ కూడా ఉంది. ఇక్కడ నేను ఏం చేశాను, ఐ యామ్ వెరీ హ్యాపీ మహేష్. అన్ని బ్యాచెస్ నీకు సారీ అన్ని బ్యాచెస్ నాకు సారీ ఏదో రాసాను. అన్ని బ్యాచెస్‌లో అన్ని బ్యాచెస్‌లో రాయాలి. అన్ని బ్యాచెస్‌లో నీకు ఒక్కడికే జాబ్ లేదు అని అనుకున్నాను. మేబీ అలా రాసానేమో అనుకున్నాను. కానీ నీకు ని ఇప్ కానీ ఇప్పుడు ఇప్పుడు నీకు కూడా జాబ్ వచ్చింది. ఐ యామ్ రియల్లీ హ్యాపీ. అంటే జస్ట్ నేనేం చెప్తున్నానునంటే కమన్ ఎవరో ఏమంటున్నారు? లేదు సార్. కానీ ఇప్పుడు మీకు కూడా వచ్చిందని అక్కడ యాహ్! నేను మెసేజ్ ఉంది కొంచెం చదువుతాను. తెలుగులో రాయడం నాకు కొంచెం మిస్టేక్స్ అయితది. ఏ నో ఇష్యూ. స్పీడ్‌గా ఓకే. రాస్తాం కాబట్టి, ఫోన్‌లో రాస్తాం కాబట్టి కొన్ని స్పెల్లింగ్స్ ఏమి చూసుకోము. అర్థం చేసుకుంటారు. సో, ఆ అబ్బాయికి 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టాడంతే. అబ్బాయి అసలు యాక్చువల్‌గా ఏం చెప్పాలంటే అసలు చదువుకోలేడు. కొంచెం అవును సార్. అంటే కొన్ని ఒక ఒక 15 క్లాసెస్ వరకు మంచిగా చేసుకొని, తర్వాత ఏం చేశాడంటే గివ్ అప్ ఇచ్చి వేరే జాబ్‌లో ఫిక్స్ అయ్యాడు. సో, తర్వాత నాకు మళ్ళా ఒక 5 డేస్ బిఫోర్ ఏమో 2 రోజులు నాకు హెల్ప్ చేయండి సార్ అంటే హెల్ప్ చేశాను. తర్వాత అబ్బాయి 10,00,000 ఎల్‌పీఏ అంటే అసలు ఆ అబ్బాయికి 20,000 సాలరీ వస్తది. వేరే కంపెనీలో చేస్తాడు. ఒకటే పారి ఇప్పుడు 10,00,000 అంటే ఆల్‌మోస్ట్ 70,000 సాలరీ అబ్బాయికి. టీసీఎస్‌కి సెలెక్ట్ అయ్యాడు. ఈ అబ్బాయి ఒక్కడికి రాలేకుండే. ఈ అబ్బాయికి కూడా జాబ్ వచ్చేసింది. అంటే నా దగ్గర చేసే ప్రతి ఒక్కరికి జాబ్స్ వచ్చినట్టే. సో, నేనెందుకు చెప్తున్నానంటే, ఈ అచీవ్‌మెంట్ ఎందుకు చెప్తున్నానంటే, నేను వాళ్ళకిచ్చే టాస్క్‌లు అలాంటియి. సో, వాళ్ళకి రావడానికి కారణం కూడా మీకు ఈ సినారియో మీకు చెప్పడానికి కారణం ఏందంటే, మనకు గూడా జాబ్స్ రావాలి. అయితే ఏం జేయాలి? సో, వాళ్ళేం జేశారు, నేనొక టాస్క్ ఇచ్చా. ఆ టాస్క్ వాళ్ళు చేశారు. ఎప్పటి వరకు జేశారు? ఓన్లీ 15 క్లాసెస్ మాత్రమే టాస్క్ జేశారు. మిగతాయంతా టాస్క్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఉంది. ఓకే. సో, జస్ట్ నేనది చెప్పాలని చెప్పినా. సో, మనకు 9 మోడ్యూల్స్ ఉన్నాయి గదా! మనం పీపీక్యూఎంలో కాన్సంట్రేట్ బాగా చేస్తాం. అందులోనే జాబ్ కొట్టేస్తాం. సో, యాక్చువల్లీ పీపీ అనంటే మీనింగ్ ఏందంటే ప్రొడక్షన్ ప్లానింగ్. పీపీ అంటే మీనింగ్ ఏంది? ప్రొడక్షన్ ప్లానింగ్. సో, ఎస్ఏపీలో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లున్నాయండి. మీరెక్కడికెళ్ళినా సరే, మీరు యూఎస్ఏ ఎళ్ళినా సరే, యూకే ఎళ్ళినా సరే, అమెరికా ఎక్కడికైనా సరే, ఎనీ కంట్రీ ఎళ్ళినా సరే, మనకు ఈ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లోనే ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. అవేమి డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. 2 రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. 3 ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే దీన్ని ప్రాసెస్ ఇండస్ట్రీ అనొచ్చు. లేదంటే ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అనొచ్చు. సో, ఈ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మనం కంప్లీట్‌గా నేర్చుకుంటాం. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూకెళ్తే ఈ 3 మీదనే అడుగుతారు. ఎందుకంటే మీరు ఎటు ఎళ్ళినా సరే ఈ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లే మనకు యూజ్‌ఫుల్. వీటి మీదనే మాత్రం మనం ఎళ్ళిన తర్వాత వర్క్ చేయాల్సింది ఉంది. ఓకే. ఆహ్, యాహ్! సో, ఈ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి కంప్లీట్‌గా కాన్ఫిగరేషన్‌తో సహా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాస్టర్ డేటాస్ ఉంటాయి. ఆ మాస్టర్ డేటాస్ పరంగా మనం కంప్లీట్‌గా కాన్ఫిగరేషన్‌తో సహా స్టార్టింగ్‌గా నేర్చుకుంటూ వెళ్తాం. ఓకే. సో, ఈ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లు ఏవైతే ఉన్నాయో, ఈ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌కి ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌కి 3 డేటా ఉంటాయన్నమాట. 3 డేటా ఉంటాయి. ఇన్ ఎస్ఏపీ వి హావ్ 3 టైప్స్ ఆఫ్ డేటా. 3 టైప్స్ ఆఫ్ డేటా అనేది మనకు ఈ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌కి ఒక్కొక్క దానికి 3 డేటా అనేది 3 టైప్స్ ఆఫ్ డేటా అనేది ఉండడం జరుగుతుంది. డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి మనకు ఈ 3 ఉంటాయి. అవేంటి? మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా లేదా కస్టమైజేషన్ డేటా అని అంటాం. సో, డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి సేమ్ ఉంటాయి. రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి సేమ్ ఉంటది. అండ్ ప్రాసెస్ ఇండస్ట్రీకి కూడా సేమ్ ఉంటది. సో, ఈ మాస్టర్ డేటా ఏంటి? మెటీరియల్ మాస్టర్ మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా. సో, దీంట్లో ఈ మాస్టర్ డేటా అనేది ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఈ మాస్టర్ డేటా అనేది డిసైడ్ చేయడం జరుగుతుందన్నమాట కంప్లీట్‌గా. సో, ఎలా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లున్నాయి? 3. ఫస్ట్‌దేంటి? డిస్క్రీట్ మాస్టర్ డేటా. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. డిస్క్రీట్. డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌కి కావాల్సిన మాస్టర్ డేటా ఏంటి అనంటే
మెటీరియల్ మాస్టర్, బిల్ ఆఫ్ మెటీరియల్, వర్క్ సెంటర్, రౌటింగ్, ప్రొడక్షన్ వర్షన్. సో ఈ ప్రొడక్షన్ వర్షన్ అనేది ఇది కొంచెం కొన్నిటికి ఈసీసీ సిస్టంలో డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి అదేమంటాం దాన్ని ఆప్షనల్ ఉంటుంది. S/4HANAలో ఈ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి అది మ్యాండేటరీ అన్నట్టు. సో అదేంటి దా కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు కంప్లీట్గా అర్థం అవడం జరుగుతుంది. కంప్లీట్గా ఈ యొక్క ప్రొడక్షన్ వర్షన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీరు కంప్లీట్గా దాని గురించి మీరు ఇక్కడ కాదు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈజీగా ఆన్సర్ చేసేటట్టు ఫ్యూచర్ క్లాసెస్లో మీకు ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అలాగే మనకు డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంది. సో రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇక్కడ మాస్టర్ డేటా ఇక్కడ నేర్చుకున్నామంటే రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో నేర్చుకున్నట్టే. బిల్ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ నేర్చుకున్నామంటే ఈ రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా నేర్చుకున్నట్టే. సో వర్క్ సెంటర్ ఇక్కడ నేర్చుకున్నామంటే ఈ రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో నేర్చుకున్నట్టే. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంకొక సినారియో మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇంకొకటి మనకు 45 డేస్ కోర్స్. ఓకే, జస్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 45 డేస్ కోర్స్. ఓకే, మనకు ఆల్మోస్ట్ ఎన్ని రోజులు పట్టొచ్చు? 45 డేస్ పట్టొచ్చు. 45 డేస్ కోర్స్ అంటే 45 డేసే పడుతుంది. సో ది 45 డేస్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటే ఒక 100% మనం నేర్చుకుంటాం. జస్ట్ అనుకుంటే ఒక 100% మనం ఎంత నేర్చుకోవాలో అంతలో 100% నేర్చుకుంటాం 45 డేస్లో. ఇక్కడ మనకు 30 డేస్ తీసుకోండి. 30 డేస్ కూడా కాదు, 35 డేస్ తీసుకోండి. 35 డేస్ తీసుకోండి. 35 డేస్లో ఇంకెన్ని మిగులుతాయి? 15 డేస్ మిగులుతాయి. 50 డేస్ 10 డేసా? 10 డేస్ మిగులుతాయి కదా. 10 డేస్ ఎందుకులే మనకు, అందుకు ఒక 30 తీసుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. అసలు ఏం సినారియో ఎలా ఉంటుందని మీకు తెలియాలి. తెలిస్తేనే మీరు ముందు ఫర్దర్గా వెళ్తారు. టోటల్గా ఈ 45 డేస్ అవుతాయి. సో 30% నేర్చుకోవడానికి మీకు 30 డేస్ పడుతుంది. 30% నేర్చుకోవడానికి 30 డేస్ పడుతుంది. రిమైనింగ్ ఎంత? 70% కాన్సెప్ట్ ఉంటుంది. మనము 30 ఇందులో పీపీలో 100% అనుకుంటే 30 డేస్ పడుతుంది మనకు 30% నేర్వడానికి ఓన్లీ. కానీ రిమైనింగ్ 70% ఓన్లీ 15 డేస్లో లేదా 10 డేస్లో కూడా నేర్వచ్చు, లేదా 5 డేస్లో కూడా నేర్చుకోవచ్చు. రిమైనింగ్ 50 డేస్ 50 రిమైనింగ్ 70% కాన్సెప్ట్ మనం 5 డేస్లో కూడా నేర్చుకోవచ్చు, 10 డేస్లో నేర్చుకోవచ్చు. నేను రఫ్గా మ్యాక్సిమం 15 డేస్ చేసుకుంటున్నాను. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఫస్ట్ స్టార్టింగ్లో 30 డేస్ వరకు మనం ఎక్కువ కాన్సెప్ట్ నేర్చుకోము. అంటే నేర్చుకుంటాము, కానీ ఎందుకంటే మనం హ్యాబిచువల్ లేవు కాబట్టి ఒకటి చాలా స్ట్రగుల్ అవుతాం అక్కడ. ఎందుకంటే మీ పరంగా చెప్తున్నా, నా పరంగా అయితే వేరే విషయం. మీ పరంగా చేస్తున్నా, మీకు 30 డేస్ స్ట్రగుల్ అవ్వచ్చు. అరే 30% నేర్చుకోవడానికి 30 డేస్ స్ట్రగుల్ అవ్వచ్చు. ఎట్లా ఏంది అర్థం కావడానికి అది ఇది కొంచెం స్ట్రగుల్ అయితే తిప్పలు పడాలి. ఎందుకంటే మనకు ఒక 1 ఇయర్లో 20 lakhs ప్యాకేజ్ కొట్టాలంటే ఆల్మోస్ట్ మనం 1,50,000 1,60,000 ఇన్ హ్యాండ్ తీసుకోవాలంటే మనం ఖచ్చితంగా మనం 10 డేస్ ఖచ్చితంగా 1 మంత్ 2 మంత్స్ కష్టపడాలి. 1 ఇయర్ తర్వాత ఒక 1,50,000 రెగ్యులర్గా ప్రతి మంత్ మనం తీసుకోవాలంటే ఒక 2 మంత్సా 1 మంతా డెఫినెట్లీ కష్టపడాలి. సో అదే 1 మంత్ మీకు ఎంత స్ట్రగుల్ అవుతుందంటే చాలా స్ట్రగుల్ అవుతుంది. అయినా 30% నేర్చుకుంటారు. కంప్లీట్ కాన్సెప్ట్ అర్థమైంది అని అంటే రిమైనింగ్ కాన్సెప్ట్ 15 డేస్లో మీరు ఖాళీ 70% కాన్సెప్ట్ 15 డేస్లో నేర్చేసుకుంటారు. ఇది సింపుల్. ఎందుకంటే మీకు ఇక్కడ ఈ బేసిక్స్ అనేది స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ అంతా సింపులే ఉంటుంది. ఇది 100% మీరు అగ్రీ చేస్తారు ఆఫ్టర్ 40 డేస్. 40 డేస్ కోర్సులో మీరు ఈ మాట అరుణ్ మీరు చెప్పింది కరెక్టే సంజయ్. ఆ టైంలో మాకు చాలా స్ట్రగుల్ అయ్యాము. రిమైనింగ్ కాన్సెప్ట్ మాకు ఈజీగా అర్థమవుతుంది, మేము చేసుకుంటాం, మేము ఇంటర్వ్యూ చేసుకోగలుగుతాము, మాకు ఆ క్యాపబిలిటీ వచ్చింది, మేము ప్రాక్టీస్ చేసుకుంటాం అని 101% మీ చేతి నుంచి నేను అనిపిస్తాను డెఫినెట్లీ. సో ఈ యొక్క ఇక్కడ ఏం చెప్పానంటే అదే మాట నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ కొంచెం మాడిఫై కొంచెం మనము కాన్సెప్ట్ని తక్కువ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ మాస్టర్ డేటా నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ ఇది నేర్చుకునే ఉంటాం. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం కొత్తగా కాబట్టి మాస్టర్ డేటా గురించి కాన్సెప్ట్ నేర్చుకోవాలి, కాన్ఫిగరింగ్ నేర్చుకోవాలి. దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఒక 2 hours క్లాస్ ఉంటుంది మాస్టర్ డేటా నేర్చుకోవాలంటే. సో ఆ కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోవాలంటే మనకు ఎంత కష్టం అవుతుంది. కానీ డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ నేర్చుకున్న తర్వాత రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చారనుకోండి, మీరు ఇక్కడ ఆల్రెడీ మాస్టర్ డేటా మీరు నేర్చుకునే ఉంటారు. ఎందుకు ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ కష్టపడి నేర్చుకుంటారు, ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నేర్చుకుంటారు. వర్క్ సెంటర్. సో ఇక్కడ రౌటింగ్ నేర్చుకుంటారు, ఇక్కడ జర్రా చేంజెస్ ఉంటుంది, రేట్ రౌటింగ్ అన్నట్టు సిమిలర్గానే ఉంటుంది, కొంచెం చేంజెస్ ఉంటుంది, నేర్చుకుంటారు. ప్రొడక్షన్ వర్షన్ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా నేర్చుకుంటారు. ఏంది? ప్రొడక్ట్స్ కాస్ట్ కలెక్టర్ అనేది ఒకటి ఎక్స్ట్రా నేర్చుకుంటారు. సో ఇది రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. మీరు కిందికి వస్తే ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది.
మీరు ఇక్కడ మెటీరియల్ మాస్టర్ ఎక్కడైతే డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ నేర్చుకున్నారో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్లో సేమ్, బిల్ ఆఫ్ మెటీరియల్ సేమ్ అండ్ మెటీరియల్ మాస్టర్ సేమ్. కానీ ఇక్కడ కొన్ని మాస్టర్ డేటా చేంజ్ అవుతుంది, రిసోర్స్ అండ్ మాస్టర్ రెసిపీ ఇక్కడ మాత్రం కష్టపడతారు. అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఈ మాస్టర్ డేటా నేర్చుకుంటే, ఎందుకు డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న మాస్టర్ డేటా కాన్ఫిగరేషన్స్ మొత్తం నేర్చుకుంటే రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈజీ అవుద్ది అండ్ ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈజీ అవుద్ది. కొంచెం కొంచెమే నేర్చుకుంటాం. ఇక్కడ ఇదొకటి ఎక్స్ట్రా నేర్చుకుంటాం, ఇదొకటి ఎక్స్ట్రా నేర్చుకుంటాం, మిగతా అన్ని ఆల్రెడీ నేర్చుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి అన్ని నేర్చుకుని ఉంటాం, ఖాళీ 2 ఎక్స్ట్రా నేర్చుకుంటాం అంతే. సో ఇక్కడ ఏమైంది, 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లు అయిపోయింది. 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లు అయిపోయినాయంటే ఆల్మోస్ట్ మీకు పీపీ కాన్సెప్ట్ అయిపోయినట్టు. సింపుల్. మీరు నేర్చుకోవాల్సింది ఏంది, జస్ట్ ఈ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లు నేర్చుకోవాలి. ఏవి ఈ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, వీటి మీదే మనం వర్క్ చేస్తాం. సో దీంట్లోకి వచ్చేసరికి మనకు జస్ట్ ఇది హెడర్ మాత్రమే, జస్ట్ హెడ్డింగ్ మాత్రమే మెటీరియల్ మాస్టర్ అనేది. ఈ మెటీరియల్ మాస్టర్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏముంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మెటీరియల్ మాస్టర్లో మినిమం 2 అవర్స్ సెషన్ ఉంటుంది, బిల్ ఆఫ్ మెటీరియల్లో మినిమం 2-3 అవర్స్ సెషన్ ఉంటుంది, వర్క్ సెంటర్లో మినిమం 2-3 అవర్స్ సెషన్ ఉంటుంది, రౌటింగ్లో మినిమం 1 or 2 అవర్స్ సెషన్ ఉంటుంది, ప్రొడక్షన్ వర్షన్లో ఒక 40 or 1 hour సెషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 15 క్లాసెస్. నేను ఏం చెప్పాను, 15 డేస్ 15 డేస్ మీరు కరెక్ట్గా టాస్క్ చేశారు. ఈ మాస్టర్ డేటాని ఏదైతే ఇక్కడ ఉన్న మాస్టర్ డేటా ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశానో, ఈ మాస్టర్ డేటా గిట మీరు కరెక్ట్గా నేను చెప్పిన విధంగా టాస్క్ చేసుకుంటూ మీరు వెళ్ళారనుకోండి, 101% మీరు ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు, ఓన్గా క్రాక్ చేస్తారు. అది మాత్రం నాకు గ్యారంటీ. ఓకే. సో మనకు ఆల్రెడీ మాస్టర్ డేటా అంటే ఇవి మాస్టర్ డేటా, ఏవి మనకు కావాల్సిన మాస్టర్ డేటా, మెటీరియల్ మాస్టర్, బిల్ ఆఫ్ మెటీరియల్, వర్క్ సెంటర్, రౌటింగ్, ప్రొడక్షన్ వర్షన్, ప్రొడక్ట్ కాస్ట్ కలెక్టర్ అండ్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇది మీకు షేర్ చేస్తాను డాక్యుమెంట్. సో ఈ బిల్ ఆఫ్ మెటీరియల్, వర్క్ సెంటర్, తర్వాత రిసోర్స్, మాస్టర్ రెసిపీ, ప్రొడక్షన్ వర్షన్, ఇవన్నీ మనం కాన్ఫిగరేషన్స్తో సహా అన్నీ నేర్చుకుంటాం. సో ఇవన్నీ నేర్చుకోవాలంటే, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇవన్నీ మనకు రావాలంటే దీనికన్నా ముందు మనకి ఇది రావాలి. ఏంటి, బిఫోర్ గోయింగ్ టు క్రియేట్ ద మెటీరియల్ మాస్టర్, ఫస్ట్ మనం ఏదైతే మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయాలి, మెటీరియల్ మాస్టర్ నేర్చుకోవాలని ఎప్పుడైతే అనుకుంటామో దానికన్నా ముందు మనకు మెటీరియల్ టైప్ కాన్సెప్ట్ రావాలి. సో మెటీరియల్ టైప్ కాన్సెప్ట్ రావాలి అని అంటే మెటీరియల్ టైప్ కాన్సెప్ట్ మనకు డెఫినెట్లీగా నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసే కాన్సెప్టే మెటీరియల్ టైప్ అనమాట. ఓకే. ఈ మెటీరియల్ టైప్ మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ టైప్స్ ఉంటాయి. ఫెట్ అంటే ఫినిష్ ప్రోడక్ట్. మనకు ఆల్మోస్ట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ కొన్ని మనకు ఆల్రెడీ చాలా మట్టుకి వర్డ్స్ మనం విని ఉంటాం. ఫినిష్ ప్రోడక్ట్ అని, సెమీ ఫినిష్ ప్రోడక్ట్ అని, రా మెటీరియల్ అని, ట్రేడింగ్ మెటీరియల్ అని, ప్యాకేజింగ్ మెటీరియల్ అని. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనము ఆల్రెడీ మన కొన్ని బయట సినారీలో మనం చాలా విని ఉంటాం. సో ఒక ఫినిష్ ప్రోడక్ట్ తయారు కావాలి అంటే దానికి సెమీ ఫినిష్ ప్రోడక్ట్స్ ఉండాలి. సెమీ ఫినిష్డ్ తయారు కావాలంటే మనకు రా మెటీరియల్ ఉండాలి. సో ఇవి మన ప్రాక్టీస్ పర్పస్ కోసము ఈ 3 అనేది మనకు సరిపోతాయి. మనం ప్రాక్టీస్ చేయడానికి ఈ 3 సరిపోతాయి. రిమైనింగ్ హావా కానీ అది వర్ప్డ్ కానీ, ఇదంటే ప్యాకేజింగ్ మెటీరియల్ కానీ, ట్రేడింగ్ మెటీరియల్ కానీ, ఈ ఫర్దర్ క్లాసెస్లో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. సో మనకు ఇవి డెఫినెట్లీగా ఫెట్ అంటే ఏంటి, హాల్బ్ అంటే ఏంటి, రా మెటీరియల్ అంటే ఏంటి మనకు తెలియాలి. ఎందుకు తెలియాలి అని అంటే, మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు, ఒకవేళ సిస్టంలో మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు, what purpose we are going to create the material master, which purpose you are going to create the material master, whether you are going to create the raw material or fet or semi finished, నువ్వు ఏం క్రియేట్ చేస్తున్నావు నీకు మనకు నాలెడ్జ్లో ఉండాలి. మనము ఒక మెటీరియల్ని స్టోర్ చేస్తున్నాం, ఒక మెటీరియల్ ఇన్ఫర్మేషన్ని ఎస్ఏపిలో స్టోర్ చేస్తున్నాము అంటే అది ఏ మెటీరియల్, అది ఫెట్టా, ఫినిష్డా, రా మెటీరియల్ మనకు తెలియాలి అంటే కంపల్సరీగా మెటీరియల్ టైప్ గురించి నాలెడ్జ్ ఉండాలి. మెటీరియల్ టైప్ గురించి తెలియాలి, మెటీరియల్ టైప్ యొక్క కాన్ఫిగరేషన్స్ గురించి కూడా మనకు తెలియాలి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు మెటీరియల్ టైప్ నుంచి కూడా అడగడం జరుగుతుంది. ఈ రోజు కూడా చాలా మట్టుకు మెటీరియల్ టైప్ కాన్సెప్ట్స్ గురించి అడిగారు అండ్ కొన్ని మెటీరియల్ మాస్టర్ గురించి అడిగారు. సో ఈరోజు నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ అబ్బాయి దగ్గర ఓన్గా ఇంటర్వ్యూ చేశాడు. మన కాన్సెప్ట్స్ ఏమైనా యూజ్ అయ్యాయంటే మన కాన్సెప్ట్ నుంచి ఒక్కడు కూడా వెళ్ళలేదు సార్. 10 క్వశ్చన్స్ అడిగితే 9 క్వశ్చన్స్ మన కాన్సెప్ట్, ఒకటి డిఫరెంట్గా అడిగాడు, నేను చెప్పలేకపోయాను, కానీ ఫైనల్గా నాకు జాబ్ వచ్చేసింది అబ్బాయి ఇచ్చే మాట అది. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఒకటి నేను చెప్పే కాన్సెప్ట్ మీరు ఒకటే చేయాల్సింది ఏంటంటే, ఒక 15 days టైంలో ఆ 15 days మీరు కరెక్ట్గా టాస్క్ చేస్తే
అయిపోతుంది అనమాట. సో నేను ఎవరికైనా సరే డెమో అనేది మ్యాక్సిమం డెమో అనేది ఓవర్‌వ్యూ అనేది నేను యూట్యూబ్‌లోనైనా సరే, నా దగ్గర ప్రీవియస్‌లో ఒక 7, 8 బ్యాచ్‌లకైనా సరే నేను డెమో అనేది ఇదే ఇవ్వడం జరుగుతుందనమాట. సో వాళ్ళకి ఎలా అంటే ఒక మోటివేషన్ అని కాదు, 100% ఫ్యాక్ట్ అది. నిజంగానే అది జరుగుద్ది. ఎందుకంటే ప్రాక్టికల్‌గా మీకు ఒకవేళ బ్యాచెస్‌తోని కన్సల్ట్ ఉంటే మీకు తెలుస్తుండేది. సో, నో ప్రాబ్లమ్. మీరు ఫ్యూచర్‌లో మీరే చూస్తారు. మీ బ్యాచ్‌లో మీతో పాటు ఉన్న మీ కొలీగ్స్‌కే జాబ్స్ వస్తాయి. నో ఇష్యూ. డోంట్ వరీ. సో, మీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం లేదు. అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే నోట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏందంటే కొన్ని కాన్సెప్ట్ పరంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు పంపిస్తాను. ఏందంటే ఒక స్టెప్ బై స్టెప్ అన్నమాట. మాస్టర్ డేటా అయిపోయిన తర్వాత మనకు ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సైకిల్స్ ఉంటాయి. అండ్ ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సైకిల్, ఎస్ఎఫ్‌సి. ఎస్ఎఫ్‌సి అంటే షాప్ ఫ్లోర్ కంట్రోల్. రెమ్ అంటే రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. పీపీ అంటే ప్రాసెస్ ఇండస్ట్రీ. ఇవి ఆల్రెడీ నేను మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లు అని చెప్పాను కదా! 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లు. అవి షార్ట్‌గా మనమి డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌ని ఇంకొక మాట కూడా అంటాం. దాన్ని ఏమంటే షాప్ ఫ్లోర్ కంట్రోల్ అంటాం. దాన్నే షార్ట్‌గా ఏమని పిలుస్తామంటే ఎస్ఎఫ్‌సి అని పిలుస్తాం. ఎస్ఎఫ్‌సి అంటే ఏంది? షాప్ ఫ్లోర్ కంట్రోల్. అంతే. దీన్ని డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటాం. రెమ్ అంటే ఏంది? రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. మనం రెమ్ అంటాం. ప్రాసెస్ ఇండస్ట్రీ అంటే ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. ఇక్కడ ప్రాసెస్ ఇండస్ట్రీ అన్నమాట. ఓకే. ఎందుకంటే మనం పీపీపీఏ అని పిలుస్తాం. ఈ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. సో, ఇక్కడ మన డిమాండ్ రిక్వైర్మెంట్స్, ప్లాంట్ ఇండిపెండెంట్ రిక్వైర్మెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. జస్ట్ మీకు ఈ వర్డ్స్ అనేది తెలియాలి. ఫస్ట్ మనం పోతున్నప్పుడు ఈ వర్డ్స్ మనకు తెలియాలి. ఓహ్! ఏసేపీలో ఇలాంటి వర్డ్స్ ఉంటాయి కదా! అని మీకు తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కటి నేను చెప్పడం జరుగుతుందన్నమాట. ప్లాంట్ ఇండిపెండెంట్ రిక్వైర్మెంట్స్ గాని, కస్టమర్ ఇండిపెండెంట్ రిక్వైర్మెంట్, డిమాండ్ ప్లానింగ్, డిమాండ్ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ గ్రూప్స్. మన స్ట్రాటజిక్ గ్రూప్స్‌లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజిక్ గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో మేక్ టు ఆర్డర్ ప్రొడక్షన్ ఉంటది. ఇప్పుడు చూస్తే ఇది మేక్ టు స్టాక్. ఇది మేక్ టు ఆర్డరు, అసెంబుల్ టు ఆర్డరు. సో, ఈ వర్డ్స్ అనేది మీకు తెలియాలి. ఇది నేను పంపిస్తాను మీకు గ్రూప్‌లో. సో, బ్యాచ్ మేనేజ్మెంట్ ఉంటది. అందులో మాన్యువల్ బ్యాచ్ క్రియేషన్ గాని, ఆటోమేటిక్ బ్యాచ్ క్రియేషన్, అండ్ బ్యాచ్ డిటర్మినేషన్, ఆటోమేటిక్ బ్యాచ్ డిటర్మినేషన్, మాన్యువల్ బ్యాచ్ డిటర్మినేషన్, లాంగ్ టర్మ్ ప్లానింగ్స్, ఫాంటమ్ అసెంబ్లీ, మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూలింగ్, కన్జంప్షన్ బేస్డ్ ప్లానింగ్. సో, ఈ కన్జంప్షన్ బేస్డ్ ప్లానింగ్‌లో మనకి మళ్ళా 3 టైప్స్ ఆఫ్ కన్జంప్షన్ బేస్డ్ ప్లానింగ్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ కన్జంప్షన్ బేస్డ్ ప్లానింగ్స్ ఉంటాయి. ఒకటి రీఆర్డరింగ్ పాయింట్, ఒకటి ఫోర్‌కాస్టింగ్ ప్లాంట్. సో, రీఆర్డరింగ్‌లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. మాన్యువల్ రీఆర్డరింగ్ పాయింట్ అండ్ ఆటోమేటిక్ రీఆర్డరింగ్ పాయింట్. సో, మనకు సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ చాలా మటుకు మనం విని ఉంటాం. మన కంపెనీకి మనం కంపెనీ చేస్తున్నప్పుడు మనము కొంచెం సబ్ కాంట్రాక్టింగ్‌కి ఇస్తాం. అంటే మనం కాకుండా కొన్ని ప్రొడక్ట్ మనం ఇచ్చి, కొన్ని కంపోనెంట్స్ వెండర్‌కి ఇచ్చి, వెండర్ ఆ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకిస్తాడన్నట్టు. అది ఎస్ఏపీలో ఎలా వర్క్ అవుతుంది? దానికి ఎలాంటి కాన్ఫిగరేషన్స్ చేయాలి? 101% ఈ ప్రతి ఒక్క కంపెనీస్‌లో ఈ ప్రాసెస్ అనేది వాడుతారు. ఎందుకంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మనం కొన్ని ప్రొడక్ట్స్ ఆ కంపెనీకి ఇస్తాం. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే మన స్పెసిఫికేషన్ ప్రకారం, మన డ్రాయింగ్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అసెంబుల్ చేసి మనకివ్వడం జరుగుతుంది. సో, దాన్ని సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ అంటాం. దాంట్లో 2 టైప్స్ ఆఫ్ సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్‌లో ఉంటాయి. ఒకటి అసెంబ్లీ లెవెల్ ఉంటాయి. కొన్ని ఆపరేషన్స్ లెవెల్‌లో ఉంటాయి. సో, ఆ ప్రాసెస్ అనేది 101% మన రిక్వైర్మెంట్ కాబట్టి అది కూడా నేర్చుకుంటాం. సో, మనకి ఎంఆర్‌పి. పీపీ అంటేనే ఎంఆర్‌పి, ఎంఆర్‌పి అంటేనే పీపీ. ఎంఆర్‌పి తగ్గట్టు ఎంఆర్‌పి ఏరియా, ఎంఆర్‌పి గ్రూప్, ఎంఆర్‌పి కంట్రోల్ పారామీటర్స్, ప్లాంట్ పారామీటర్స్, ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ. సో, ఇలా నేర్చుకుంటాం. సో, తర్వాత ఏం చేస్తాం? లాట్ సైజ్ ప్రాసెసెస్. సో, ఇలా చూసుకుంటూ పోతే మనకు ఆల్మోస్ట్ చాలా కాన్సెప్ట్ ఉంది. చాలా కాన్సెప్ట్ అంటే ఆల్మోస్ట్ 45 డేస్ అనుకోండి. అంతకు మించి పోదు. 40 డేస్‌లో అయిపోద్ది. నేను ఒక 5 డేస్ ఎక్స్‌ట్రా చెప్తున్నాను. ఎందుకంటే మేబీ ఇంకా ఏదైనా పెండింగ్ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మధ్యలో ఏం చేశానంటే 45 డేస్ చెప్పడానికి కారణం ఏందంటే మధ్యలో మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ సెషన్ తీసుకుంటానన్నమాట. అయిన కాన్సెప్ట్ వరకి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వెషన్ ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఈ క్వెషన్ ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఇది అడిగే అవకాశం ఉంది. ఇది అడుగుతారు. డెఫినెట్‌లీ అడిగే అవకాశం కాదు అడుగుతారు. సో, ఇది అడుగుతారు. ఈ ఏరియాలో మనం కాన్సంట్రేట్ ఎక్కువ చేయాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి అనేది మీకు మధ్యలో ఒక్కొక్క గంట గాని, లేదంటే ఒక రోజు క్లాస్ మొత్తం దాని మీదనే ఉంటది. సో, అలా క్లాస్ అయిపోయేలోపు ఒక 5 క్లాసెస్ అయినా కూడా మీకు ఒక 5 డేస్ ఎక్స్‌ట్రా అవుతుంది. సో, ఆ 45 డేస్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో, రియల్ టైమ్‌కొస్తే మనం రియల్ టైమ్‌లో ఏమేం వర్క్ చేస్తామో డెఫినెట్‌గా రియల్ టైమ్ సంబంధించింది మనం చెప్తాం. రైజ్ అప్ కాన్సెప్ట్స్ ఉంది, ఎల్ఎస్ఎండబ్ల్యూ ఉంది, ఐడాక్ ఉంది. సో, దాని తర్వాత ప్రాజెక్ట్స్ మనకి మనకు ఎప్పుడైనా సరే ఎస్ఏపీకెళ్ళినామంటే మనకు 3 ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ ఏందంటే ఒకటి ఇంప్లిమెంటేషన్ ఉంటది, ఒకటి రోల్ అవుట్ ఉంటది, ఒకటి సపోర్ట్ ఉంటది. ఈ 3 ఉంటాయి. సో, దీనికి సంబంధించిన టెస్టింగ్స్ కొన్ని మనం ఎస్ఏపీలో ఏమేమి టెస్టింగ్ చేస్తాం. యూనిట్ టెస్టింగ్ అని, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని. సో, ఇలాంటి టెస్టింగ్స్ చేయడం జరుగుతుంది.
సో ఇది డిఫరెంట్, ఇది క్వాలిటీ మేనేజ్మెంట్ సంబంధించిన కాన్సెప్ట్. సో క్వాలిటీ కూడా మీకు కావాల్సిన ఏదైతే పీపీక్యూఎం రిజ్యూమ్ వెయిటేజ్ అయితే ఉండాలో, ఎంతైతే ఉండాలో అంతవరకు కాన్సెప్ట్ అయితే ఇవ్వడం నా బాధ్యత డెఫినెట్లీ. సో ఇది యాక్చువల్లీ మన కాన్సెప్ట్. రేపటి నుంచి మీరు 100% డిసైడ్ అండి. మీకు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన మీకు ఎస్ఏపి లాగిన్ క్రెడెన్షియల్ లేవు కాబట్టి నేను మీకు ఎస్ఏపి లాగిన్ క్రెడెన్షియల్ సంబంధించి మీకు పంపిస్తాను. సో ఈ డాక్యుమెంట్ పంపిస్తాను, ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఇది ఒక డాక్యుమెంట్ చూడాలి మీరు డెఫినెట్లీ. ఫస్ట్ క్లాస్ అయితే 100% ఈ డాక్యుమెంట్ మీద మీరు జస్ట్ అసలు రిపిటేటివ్ ప్రొడక్షన్ ప్లానింగ్ ఏంటి ఎలా అనేది. సో ఫస్ట్ రోజే మొత్తం నేర్చుకోలేము మనం, ఎలాగైనా సరే డెఫినెట్లీ ఫస్ట్ రోజు అయితే ఎలాగ చేసుకోలేము. సో ఎలా అంటే మెల్లగా స్టెప్ బై స్టెప్, చిన్న స్టెప్ తోటి మెల్లగా బిగ్ స్టెప్స్ వేద్దాం. ఒక రోజు చిన్న స్టెప్, ఒక ఇంట్రడక్షన్ ఏంటి అసలు ఏమేమి ఉంది ఎస్ఏపిలో, ఏమేమి టాపిక్ ఉంది ఒకసారి చూసుకుంటాం. చూసుకొని తర్వాత మెల్లగా కాన్సెప్ట్లోకి వెళ్తాం. కాన్సెప్ట్లోకి వెళ్ళినాము అని అంటే రేపటి రోజు నేను ఈరోజు కాన్సెప్ట్ చెప్పానంటే మీకు వీడియో రాగానే మీరు ప్రాక్టీస్ చేయాలి. సో రేపు మీకు ఏం చేస్తాను అంటే రేపటి లోపు మీకు లాగిన్ క్రెడెన్షియల్ లింక్ ఇస్తాను, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు పాస్వర్డ్ యూజర్ ఐడి ఇచ్చేస్తాను, ఇన్స్టాల్ చేసేసుకోండి. రేపు క్లాసెస్ నుంచి ఎస్ఏపి ఓపెన్ చేస్తాం. ఎస్ఏపి ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ మీకు, ఎందుకంటే ఎస్ఏపి టచ్ లేదు కాబట్టి మీకు ఎలా అయితే చెప్పాలో నాకు తెలుసు, ఎలాంటి స్టూడెంట్స్కి ఎలా చెప్పాలి. సో ఫైనల్గా వాళ్ళు నా దగ్గర నుంచి జాబ్లోకి వెళ్ళాలి కాబట్టి ఏ విధంగా ట్రైన్ చేయాలో నాకు తెలుసు. ఆ విధంగా నేను డెఫినెట్లీగా మీకు ట్రైన్ చేస్తాను. దట్ ఈస్ మై ప్రామిస్. 100% మీకు అయితే జాబ్ వస్తుంది, దట్ ఈస్ నో డౌట్. కానీ మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటి అని అంటే ఒకటి 15 days ఏదైతే మాస్టర్ డేటా ఉందో ఈ మాస్టర్ డేటా వరకు ఏదైతే రెడ్ కలర్ చేశానో ఈ రెడ్ కలర్ వరకు నేను చెప్తాను. మెటీరియల్ టైప్ చెప్తాను, అలాగే మెటీరియల్ మాస్టర్, బిల్ ఆఫ్ మెటీరియల్, వర్క్ సెంటర్, రిసోర్స్, రేట్ రౌటింగ్, మాస్టర్ రెసిపీ, ప్రొడక్షన్ వర్షన్. ఈ రెడ్ కలర్ చేసినవి మాత్రం మీరు నాకు డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ ఎలా పంపిస్తారు అనేది నేను చూసాను. సో మనం ప్రీవియస్ బ్యాచెస్ చూస్తే మనకి లెట్ మీ ఓపెన్ ప్రీవియస్ బ్యాచెస్, చాలా మట్టుకు మనకు డాక్యుమెంట్స్ ఇస్తారు అన్నట్టు. ఎలా ఇస్తారంటే ఇలా ఇలా వాళ్ళు డాక్యుమెంట్ చేసి పంపిస్తారు అన్నట్టు. సో నేను చెప్తాను ఆల్రెడీ డాక్యుమెంట్స్ వాళ్ళు చేసిన ప్రాక్టీస్ మొత్తానికి నాకు ప్రతి ఒక్కటి వాళ్ళు చేసి డాక్యుమెంట్ నాకు పంపిస్తుంటారు అన్నట్టు. సో ఆ డాక్యుమెంట్ ఉంటేనే నాకు తెలుస్తుంది మీరు ఎక్కడ ప్రాబ్లం చేశారు, ఎక్కడ మిస్టేక్ చేశారు, ఎక్కడ ఈ అబ్బాయి ఏం చేశాడు, నేను ఏదైతే చెప్పాను అక్కడ హైలైట్ చేసి మరి ప్రాక్టీస్ చేశాడు. సో హైలైట్ చేశాడు అంటే రేపు అక్కడ ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేశాడంటే ఇంటర్వ్యూలో ఈజీగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు అన్నట్టు. సో ఈ విధంగా ఈ డాక్యుమెంట్ అనేది స్టెప్ బై స్టెప్ తను ఏం ప్రాక్టీస్ చేశాడో ఆ ప్రాక్టీస్ మొత్తం దీంట్లో డాక్యుమెంట్లో ఇవ్వడం జరిగింది అబ్బాయి. సో ప్రతి ఒక్కటి డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఏంటి అబ్బాయి ఆల్మోస్ట్ కాన్సెప్ట్ ఏం చేస్తాడు, 101% అబ్బాయి ఏం చేస్తాడు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేస్తాడు. ఇంటర్వ్యూలో కంపల్సరీగా తను ఆన్సర్ చేయడానికి వీలుందన్నమాట. నేను కూడా ఈ డాక్యుమెంట్ రీడ్ చేస్తాను, రీడ్ చేసి ఎక్కడైనా మిస్టేక్ చేశాడా, ఎక్కడైనా ప్రాబ్లం ఉందా అని చూస్తాను. చూసి అబ్బాయికి ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది డైలీ బేసిస్ పైన. సో ఇది యాక్చువల్లీ మన మన ట్రైనింగ్. సో మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే లెట్ మీ నో మీ డౌట్స్. రేపు మీకు లాగిన్ క్రెడెన్షియల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ లాగిన్ క్రెడెన్షియల్ ప్రకారం ఒక్క నిమిషం ఒక్క నిమిషం లెట్ మీ ఓపెన్ సో మీకు ఏమన్నా డౌట్స్ కానీ అంటే సబ్జెక్ట్ పరంగా కాదు ఇంకా ఏదైనా కానీ ఏమన్నా ఉంటే మీరు చెప్పొచ్చు. రేపటి నుంచి కంపల్సరీగా 1 hour పైన ఉంటుందండి క్లాసు. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశాము అని అంటే డెఫినెట్లీగా కంప్లీట్ చేయాలి, దాన్ని మధ్యలో ఆప్ చేయలేము. సో అందు గురించి అని మేబీ కొన్ని 1 hour పట్టొచ్చు, కొన్ని 1 hour 20 minutes పట్టొచ్చు, కొన్ని 1 hour 30 minutes కూడా పట్టొచ్చు, చెప్పలేము. ఎందుకంటే 1 hour కన్నా తక్కువ క్లాసెస్ మన దగ్గర లేవు. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ మీద కంప్లీట్ చేసామనంటే మినిమం అది కంప్లీట్ అవ్వాలి. లేదు అని అంటే ఆ మధ్యలో ఆపేయలేము. ఒక కాన్సెప్ట్ ఒక పాయింట్ అయిపోయిందంటే ఆ పాయింట్ వరకు ఆపేసి ప్రాక్టీస్ చేసి నెక్స్ట్కి వెళ్ళొచ్చు, కానీ మధ్యలో ఆపేయలేము అనమాట. ఓన్లీ గంటనే అని కాదు, మేబీ గంట 10 నిమిషాలు, గంట 20 నిమిషాలు, మ్యాక్సిమం గంట 20-30 నిమిషాలు ఉండొచ్చు మన క్లాసెస్ డెఫినెట్లీ. సో ఆ టైం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని ఒక 15 days మీరు కష్టపడ్డారు అని అంటే అది నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతిసారి నేను రిపీట్ చేసేది ఒకటే ఒకటి, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అది ఎంతవరకు 15 days మాత్రమే. సో 15 days మీరు ఎంత నాకు సపోర్ట్ చేస్తే మీకు అంత బెనిఫిట్. మీకు జాబ్ వచ్చేంత వరకు నేను 101% మీకు జాబ్లో పంపించే బాధ్యత నాది. ఈ రికార్డింగ్ కూడా మీకు ఆల్రెడీ ఉంటుంది,
చూసుకొని కావాలంటే నేను ఈ మాట చెప్పాను, రికార్డింగ్ కూడా ఆల్రెడీ రికార్డింగ్ చేసిన వీడియో ఉంటుంది. ఆ రికార్డింగ్ మీరు నాకు చెప్పి, అవును సంజయ్ ఆ రోజు జాబ్ వస్తుందనో 7 ఉంది నా జాబ్, నన్ను అడగొచ్చు. కానీ దానికి రావాలంటే మీరు 15 days ప్రాక్టీస్ చేయాలి డెఫినెట్. యా అది. సో ఓకే, ఇప్పుడు మీరేమైనా చెప్పొచ్చు ఇక. నా తరపు నుంచి అయితే నేను ఏదైతే గ్యారంటీ ఇవ్వాలో ఆ గ్యారంటీ ఇచ్చాను. సో మీ తరపు నుంచి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, నో వరీ. అండ్ ఇది మనోజ్. సార్ సార్ యా. ఏం లేదు సార్. ఇది అంటే ఇప్పుడు లాగిన్ ఏదేమంటే ఇన్స్టాలేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్ సార్ ఇప్పుడు ఇన్స్టలేషన్ నేను ఇస్తాను నీకు, లింక్ పంపిస్తారా సార్? లింక్ పంపిస్తాను. లింక్ పంపించిన తర్వాత ఇన్స్టాలేషన్ చేసుకో. దాని యొక్క ప్రాసెస్ కూడా ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది, నేను ఆ లింక్ పంపిస్తున్నాను. అవన్నీ ఇన్స్టాల్ ఓకే. చేసుకున్న తర్వాత మీకు ఇన్స్టాలేషన్ లింక్ కూడా పంపిస్తాను. ఆ లింక్ ఇచ్చిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి ఇస్తాను, ఒక పాస్వర్డ్ ఇస్తాను. సో దాని మీద ఓకే మీకు సార్. ఎస్ఏపి ఓపెన్ అవుద్ది. సో ఆ ఎస్ఏపిలో మీరు ఏం ప్రాక్టీస్ చేసినా కూడా నేను చూడవచ్చు. ఇక్కడ మీరు ఏమేమి మెటీరియల్ క్రియేట్ చేసి కూడా చూడొచ్చు. సో నా ఓకే లాగిన్ క్రెడెన్షియల్ ఇచ్చేస్తాను మీకు. సో అందుకంటే ఓకే ఇండివిజువల్గా ఇస్తాను, నీకు వేరు అండ్ శ్రావణ్కి వేరు, ఒకరికొకరు డిస్టర్బ్ ఆ, కాదు అట్లా. సరే ఓకే. సార్. యా. రేపు మార్నింగ్ పంపిస్తారా లింక్? ఈ రోజే పంపిస్తారా? ఈ రోజు మీకు నైట్ లోపు పంపిస్తాను, నైట్ లోపు మీకు లింక్ పంపిస్తాను. ఇప్పుడు ఎంత అయింది, 9 9 అవుతుంది. అవుతుంది 10 to కదా. 9. సో కొంచెం ఇంకా 9 నుంచి ఒక క్లాస్ ఉంది మనకి. సో అది ఓకే. అయిపోగానే 10 లోపు మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. మీరు ఓకే. మార్నింగ్ ఇన్స్టాల్ చేసుకున్నా పర్లేదు, లేదంటే మళ్ళీ నైట్లో ఇన్స్టాల్ చేసుకున్నా పర్లేదు. మీకు రేపు మధ్యాహ్నం లోపు నేను క్రెడెన్షియల్ తీసేసుకుంటున్నాను బయట నుంచి ఓకే. క్రెడెన్షియల్ తీసుకోవాలి, ఎందుకంటే మనం కూడా కొనాల్సి వస్తుంది అనమాట. అవును. బయట నుంచి క్రెడెన్షియల్ తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది మన సర్వర్లోనే. ఓకే. యా అది. రేపు ఈవినింగ్ వరకు ఇన్‌స్టాలేషన్ విత్ లాగిన్ క్రెడెన్షియల్స్ తో సహా Yeah. మొత్తం అంతా రెడీ పెట్టుకోవచ్చు కదా? రెడీ పెట్టుకోవచ్చు మీరు. సో రేపటి నుంచి రేపు క్లాస్ అయిందంటే, రేపు క్లాస్ అయిపోయిందంటే మీకు ఎల్లుండి మొత్తానికి మీకు టైం ఉంటుంది ఈవినింగ్ వరకు. సో ఓకే. ఒక 2 గంటలు కానీ, ఒక గంట కానీ, ఒక 2-3 గంటలు టైం స్పెండ్ చేశారనుకోండి. సో హ్మ్. మీకు ఆల్మోస్ట్ డాక్యుమెంట్ రెడీ అయిపోద్ది. సో అలా 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 మీకు ఒకటి రిపీట్ అవుతూనే ఉంటుంది. మీకు ప్రాక్టీస్లో ఏముంటుందంటే, ఒకటి ఈరోజు కొత్తగా ఉన్నా రేపు రిపీట్ అవుతుంది కాబట్టి అది పాతగా అయిపోతూ ఉంటుంది. సో మాస్టర్ డేటా అయిపోయేలోపు మీకు అన్ని పాత అయిపోతాయి ఇక. సో మాస్టర్ ఓకే. డేటా కంప్లీట్ అయ్యేంత వరకు అన్ని ప్రతి ఒక్కటి కొత్తది. హ్మ్. వన్స్ మాస్టర్ డేటా వరకు ప్రాక్టీస్ చేశారు అంటే ఫర్దర్ కాన్సెప్ట్ మొత్తం ఇక మీకు పర్లేదు, ఇక అంతే అంటే అవే రిపీట్ అవుతాయి, అవి లేని చేయలేము, ఇక రిపీట్ అవే అవుతాయి. ఇక సింపుల్. నా నాలెడ్జ్ ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 15 days గట్టిగా కూర్చున్నామంటే మీకు ఎస్ఏపి అనేది ఇంత సింపులా అని మీరు కూడా అంటారు. సో ఓకే. అది డెఫినెట్లీ అదైతే. ఓకే. సంజీవ్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఎస్. ఇప్పుడు యాక్చువల్‌గా మీరు రేపు మొత్తం సాఫ్ట్‌వేర్‌ను లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తే రేపు క్లాస్ అయిపోయిన తర్వాత ఎల్లుండి ఫస్ట్ అవర్ నేను ఇప్పుడు డే అంతా ఖాళీగే ఉన్నాను. సో నేను మార్నింగ్ టైమ్‌లో ప్రాక్టీస్ చేసుకుంటాను. ఏవన్నా డౌట్స్ ఉంటే ఎలాగా మళ్ళీ ఈవినింగ్ క్లాస్ వరకు వెయిట్ నో, చేయాలా? మీరు వాట్సాప్లో పింగ్ చేయొచ్చు. పింగ్ చేయొచ్చా? ఓకే. ఎనీ టైం మీరు వాట్సాప్లో పింగ్ చేయొచ్చు, కాల్ ఓకే. చేయొచ్చు, కాల్ చేసి అడగొచ్చు. ఎందుకంటే ఇనిషియల్గా 15 days వరకు మస్తు సపోర్ట్ చేస్తారు, చాలా సపోర్ట్ ఓకే. చేస్తారు. ఎనీ టైం కాల్ చేయొచ్చు, ఇది ఇలా ప్రాబ్లం అవుతుంది, ఏమవుతుంది. సో ఓకే. లేదంటే మీ మధ్యలో కనెక్ట్ అవుతాను. నేను చాలా ఓకే. సార్లు ఎన్నోసార్లు వీడియో కాల్ చేయించుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఓకే. 101% నా నుంచి ఇన్పుట్ మీకు గ్యారంటీ ఇస్తాను. థాంక్ యూ సార్. ఎనీ టైం మీరు వాట్సాప్లో నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్తే ఇమీడియట్లీ మీకు ఇలా చేయండి అని చెప్పేస్తాను. డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఓకే. ఓకే. థాంక్ యూ. కంపల్సరీ ఒకసారి రోజు రికార్డింగ్ అయితే కొంచెం షేర్ చేయండి. యా డెఫినెట్లీ. ఈ ఆ, రికార్డింగ్ మీకు యూజ్ కాదు, బట్ నేను పంపిస్తాను అయినా. మీ మెయిల్ ఐడీలో ఉమ్, ఒకసారి నాకు గ్రూప్లో పెట్టండి మెయిల్ ఐడీస్. సో మెయిల్ ఐడికి ఓకే సార్. డైరెక్ట్గా మీకు లింక్ వచ్చేస్తుంది. లింక్ ప్రకారం మీరు డౌన్లోడ్ ఉమ్, చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ కూడా వస్తాయి. సో రేపటి నుంచి వీడియోస్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇది మనకు డాక్యుమెంట్స్, మీకు ఓకే డాక్యుమెంట్స్ ఇప్పుడే పంపిస్తాను. ఓకే దాంట్లో సార్. ఏం లేదు, అయినా సరే వీడియో రికార్డింగ్ కూడా ఇచ్చేస్తాను, నో ఇష్యూ. సరే అది సార్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. యా ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఏం లేవా? యా. ఇవాళకైతే ఏం లేవు. ఈ డాక్యుమెంట్ అయితే పంపించండి. ఇది ఒకసారి రేపంతా ప్రిపేర్ అయ్యి చూస్తాము మొత్తం పాయింట్స్ ఏమున్నాయి అనేది. యా ఇది మొత్తం ఎస్ఏపి ఓవర్‌వ్యూ మొత్తం ఇదే గదా? ఎండ్ టు ఎండ్ ఇదే అండి. ప్రొడక్షన్ సైకిల్ లాస్ట్ ఇంకా. యా ఇది యాక్చువల్లీ జస్ట్ టాపిక్, మనం ఏం టాపిక్ నేర్చుకోబోతున్నామో, అసలు ఏం చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ స్ట్రగుల్ అవ్వాలి. ఏదో మామూలుగా నేను ఎస్ఏపి స్టార్ట్ చేశాను అనుకోండి, మీకు హ్మ్. ఇక్కడనే మీకు అర్థమైపోతుంది. ఇది చెప్పడం వల్ల మీకు చాలా యూస్ఫుల్. ఎందుకంటే అవును,
ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా మట్టుకు ఇక్కడ చాలా స్ట్రగుల్ అవుతున్నాం, నాకు అర్థమైతలేదు, నాకు నాట్ సూటబుల్ ఏమో అని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడైతే మనం ఆల్రెడీ మొత్తం నేర్చుకుంటున్నప్పుడు గివ్ అప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 15 డేస్ కష్టపడతాము. ఇంకా ముంగట ఇంత అన్న పెద్ద కాన్సెప్ట్, ఎందుకంటే ముంగట ఈజీగా 15 డేస్లో నేర్చుకునే కాన్సెప్ట్ గురించి స్కిప్ అయిపోయి, ఐ మీన్ వాళ్ళు అంతా హెడేక్ చేసుకొని అబ్బా ఇది నాకు సూటబుల్ కాదేమని దూరం అవుతుంటారు. సో ఇది మీకు తెలియాలనే ఉద్దేశంతో చెప్పా. మీరు కొంచెం మాస్టర్ డేటా ఏదైతే ఉందో అంతవరకు స్ట్రగుల్ అయ్యి ఓపికతో నేర్చుకున్నారనుకో, రిమైనింగ్ అంతా ఈజీనే డెఫినెట్లీ. ఎందుకంటే ఈ రోజు ఒక్క రోజుది కాదు, లైఫ్ లాంగ్ మనకు ఉండే సబ్జెక్ట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి, ఐటీ ఇండస్ట్రీకి మీకు డిఫరెంట్ చెప్పాను ఆల్రెడీ. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మనకు శాలరీ రావాలంటే డెఫినెట్లీగా ఆఫీస్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏజ్ ఒక 40-50 అయింది అనుకోండి. సో అప్పటి నుంచి మనం ఆఫీస్కి వెళ్తేనే శాలరీ వస్తుంది. కానీ ఐటీలో అలా కాదు. మీరు ఫ్రీలాన్సర్ చేసుకోవచ్చు, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, మన నాలెడ్జ్ మన మైండ్ని బట్టి ఏమైనా చేసుకోవచ్చు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మనం ఒక కంపెనీలో సూపర్వైజర్ కానీ మేనేజర్ కానీ చేస్తున్నప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫిజికల్గా వర్క్ చేస్తేనే మనకు శాలరీ ఇస్తుంది. కానీ ఇక్కడ ఐటీలో మనకు ఓపిక లేదు, ఆఫీస్కి వెళ్ళే ఓపిక లేదు అన్నా కూడా ఇంటికాడ ఉండి అట్లీస్ట్ మీరు ఏదైనా ఫ్రీలాన్సర్ పట్టుకున్నా ఆ సిచ్యువేషన్లో మీకు 70-80 వేలు ఖాళీ ఫ్రీలాన్సర్ మీద కూడా వస్తుంది. అంటే చెప్తున్నాను, నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలా చేయాలని కాదు, జస్ట్ మీకు ఒక ఓవర్ దీనికి దానికి డిఫరెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ మంచిది కాదని చెప్పట్లేదు, కాకపోతే మన ఓపిక లేనప్పుడు, మన ఏజ్ సపోర్ట్ చేయనప్పటికీ కానీ, మన ఓపిక లేనప్పటికీ కానీ, ఇంకా ఏదైనా ఫర్దర్గా డబ్బు సంపాదించాలి అని అంటే మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మనం ఫిజికల్గా వెళ్ళాల్సిందే. లేదు మీరు ఫిజికల్గా వెళ్ళకుండా ఏదో ఒక ప్రాజెక్ట్స్ పట్టుకొని మీరు ప్రాజెక్ట్ చూసి ఆ ప్రాజెక్ట్లో మీరు ఇప్పుడు నాకు చూడండి, నాకు ఇప్పుడు 80,000 కానీ 70,000 కానీ ఇస్తాడు నాకు ప్రాజెక్ట్ చేస్తే ఫ్రీలాన్సర్. కానీ నాకు అంత, అంటే జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇస్తాడు నాకు ఆల్రెడీ ప్రాజెక్ట్స్, నాకు ఆల్రెడీ జాబ్ ఉంది కాబట్టి చేయట్లేదు. సో అలాగే నేను అది చేయని పరిస్థితుల్లో ఉన్నాను, అది తీసుకొని చేసుకుంటూ కూర్చుంటా. సో అట్లీస్ట్ నాకు ఇంట్లో కూర్చుంటే ఆ శాలరీ కానీ వస్తుంది కదా, ఖాళీకి కాకుండా. సో జస్ట్ ఒక ఓవర్ ఫ్యూచర్ది ఉండాలని చెప్తున్నాను. అదంతా చెయ్యాలి అంటే సబ్జెక్ట్ చాలా అవసరం. ఈ రోజు నేర్చుకున్నామా జాబ్ పోయినామని కాదు, మనం ఎన్ని రోజులు జాబ్ చేయాలనుకున్నా అన్ని రోజులు ఈ సబ్జెక్ట్ కాపాడుతూనే ఉంటుంది మనకి. సో అందు గురించి సబ్జెక్ట్ మన ఎయిమ్, సబ్జెక్ట్ నేర్చుకోవడం మన ఎయిమ్. ఫస్ట్ ఒక 20 డేస్ 30 డేస్ మన ఏమి జాబ్ కాదు, సబ్జెక్ట్ నేర్చుకోవడం. 30 డేస్ దాటినాయా మన ఏం జాబ్ కొట్టడం. 30 డేస్ వరకు మన ఏమేంటి, ఓన్లీ సబ్జెక్ట్. జాబ్ పక్కన పడేస్తారు, జాబ్ అనేది మైండ్లోకి వద్దు. ఓన్లీ మన ఏమేంటి, సబ్జెక్ట్. 30 డేస్ దాటినాయా జాబ్, దట్స్ ఇట్. సబ్జెక్ట్తో పాటు జాబ్, అది. సరే. యా ఓకే అండి. మరి నెక్స్ట్ ఒక ఓకే. క్లాస్ నేను వీడియో అండ్ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను వాట్సాప్లో, ఓకేనా? ఓకే సార్. ఓకే యా యా ఓకే అండి, బాయ్ అండి. బాయ్. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. ఎస్